Hi guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please subscribe, like, comment and share. చాలా రోజులైంది డివోషనల్ ట్రిప్ అయితే చేసి మేము. సో టైం అయితే తీసుకొని ఇప్పుడైతే ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో కలిపి మొత్తం మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ మురుడేశ్వర అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటి స్పెషల్? సో మీరు చాలా టెంపుల్స్కి వెళ్ళుంటారు, చాలా ప్లేస్లు కూడా తిరిగి ఉంటారు. కాకపోతే మీకు ఎప్పుడైనా సరే ఒక ఫ్రీ టైం దొరికితే కనుక వన్స్ మురుడేశ్వర టెంపుల్కి మాత్రం వెళ్ళండి. సో దీనికి ఏంటంటే ఫ్లైట్‌లో కూడా రావచ్చు. ఫ్లైట్‌లో అయితే గనక మీకు అరౌండ్ మంగళూరు అని ఉంటది. సో మంగళూరు నుంచి మీకు 160 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటది టెంపుల్‌కి. లేకపోతే గనక హుబ్లీ అయితే ఉంది ఆ నియర్‌లో. అండ్ రైల్వే స్టేషన్‌కి ఏంటంటే బెంగుళూరు నుంచి డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు దీనికి. సో మధ్యలో దిగి అక్కడి నుంచి మరి మనం ఒక ప్యాసింజర్ పట్టుకొని ఈ ప్లేస్‌కి అయితే రావాలి. ఒకవేళ కార్‌లో వస్తే గనక డైరెక్ట్‌గా మీకు రోడ్ అయితే ఉంటది. ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీతో మాత్రం వన్స్ విజిట్ చేయండి. ద బెస్ట్ ట్రిప్ అయితే అవుతది మీ లైఫ్‌లో. దీనికి నేనైతే గ్యారంటీ. అండ్ ఇది నేషనల్ హైవే నుంచి అయితే మనం 2 కిలోమీటర్స్ లోపలికైతే వెళ్ళాలి. సో నడుచుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే గనక ఆటోస్ ఏమన్నా ఉంటే గనక ఆటోస్ కూడా తీసుకొని అయితే లోపలికైతే వెళ్ళొచ్చు. మేమైతే కార్‌లో వెళ్ళాము డైరెక్ట్‌గా మా ఓన్ కార్‌లో. అండ్ నెక్స్ట్ వెళ్తున్న దారిలో మీకు చాలా మంచి మంచి షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఈ ప్లేస్‌లో. తక్కువగా దొరుకుతాయి అన్నీ మీకు. అండ్ నెక్స్ట్ టెంపుల్‌కి వస్తున్న ప్లేస్ అయితే ఇలా అయితే ఉంటది ఎంట్రన్స్‌లో. ఇక్కడ మనం కార్ పార్కింగ్‌కి అయితే పే చేయాలి. మనం ఈ పార్కింగ్ పే చేసిన తర్వాత డైరెక్ట్‌గా మన కార్‌నయితే టెంపుల్ లోపలికైతే తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడ సెపరేట్‌గా పార్కింగ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ లేదంటే గనుక కింద ఇక్కడ పెట్టుకున్నట్టు మనం కింద పెట్టుకోవచ్చు. లేదంటే గనుక డైరెక్ట్‌గా పైకి తీసుకెళ్ళొచ్చంటే గనుక పైకి కూడా తీసుకొని మనం వెళ్ళి మన కార్ అయితే మనం పార్కింగ్ చేసుకోవచ్చు. అసలు ఈ టెంపుల్ ఎందుకు విజిట్ చేయాలంటే, ఈ టెంపుల్‌కి ఒక ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలోనే అతి పెద్దదైన శివుని విగ్రహం అయితే ఇక్కడైతే ఉంటది పైన. అండ్ నెక్స్ట్ మీరు టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత 3 వైపులా ఎటు చూసినా సరే మీకు సముద్రమే ఉంటది. అరేబియా సముద్రం. ఈ సముద్రం ఆనుకునే టెంపుల్ అయితే ఉంటది. చాలా బావుంటది వ్యూ అయితే మాత్రం. ఒక్కసారి డెఫినెట్‌లీగా మీరు వెళ్లి మాత్రం ట్రై చేయండి. అప్పుడు మీరే చెప్తారు. మనం కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత జస్ట్ స్టెప్స్ ఎక్కి ఇలా పైకొచ్చిన తర్వాత ఇక్కడ భూ కైలాస కేవ్స్ అని అయితే ఉంటది. ఆ శివుడి విగ్రహం కిందనే రూ. 30 ఎంట్రన్స్ అయితే ఉంటది. పిల్లలకైతే ఫ్రీగా ఉంటది 10 ఇయర్స్ వరకు. ఒకసారి మీరు జస్ట్ లోపలికి వెళ్ళండి. ఒక రూ. 30 పే చేసి. లోపల చాలా అద్భుతంగా ఉంటది. వెళ్తే గనక మీకు అక్కడ వాటెవర్ ప్రత్యేకత ఏంటి? అసలు శివుడిది ఏంటని చెప్పేసి ప్రతి ఒక్కటి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఒక ఐడియాస్ అయితే ఉంటది. ఒకసారి మీరు చెక్ చేయండి.
పైన టెంపుల్ దగ్గరైతే మనకి కెమెరా పర్మిషన్ అయితే ఉండదు. వీడియో రికార్డింగ్ అయితే అవైలబుల్ అయితే ఉండదిక్కడ. అండ్ నెక్స్ట్ మీరు బయటకొచ్చి చూసిన తర్వాత ఏ సైడ్ చూసినా సరే మీకు బీచే ఉంటది. ద బెస్ట్ లొకేషన్స్ అయితే ఇక్కడైతే మీకైతే ఉంటది. ఫోటో షూట్స్ గానీ, ఫ్యామిలీకి ట్రిప్ గానీ ఇదైతే పర్ఫెక్ట్‌గా బెస్ట్ ప్లేస్ అని మాత్రం అయితే నేనైతే చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థాట్ ఏంటంటే, మీరు రైన్ సీజన్‌లో వస్తే గనక వ్యూస్ చాలా బావుంటాయి. కాకపోతే ఏంటంటే మీకు బీచ్ పర్మిషన్ అయితే ఇక్కడ ప్రెజెంట్ అయితే స్టాప్ చేశారు. అండ్ ఈ మంత్ ఎండింగ్ గాని, ఎప్పుడో గాని ఓపెన్ చేస్తారు. ఎందుకంటే రైన్ టైమ్‌లో కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటదిక్కడ. ఆ కెరటాలు గాని, ఎక్కువ కలర్ అంతా చేంజ్ అయిపోయి బయటికైతే వచ్చేస్తాయి. సో, దానికోసం ఇక్కడ గేమ్స్ గాని, స్పోర్ట్స్ గాని, ప్రతి ఒక్క యాక్టివిటీ మొత్తం స్టాప్ అయితే ఉంటది ప్రెజెంట్ అయితే. బట్ ఓన్లీ టెంపుల్ మనం విజిట్ చేయాలంటే గనక ఈ టైం అయితే బెస్ట్ టైం. రైన్ టైము బయటకి రాకూడదు అది ఇది అంటారు కానీ ఒకసారి టెంపుల్‌కి మాత్రం వెళ్ళండి. ఇలాంటి టెంపుల్స్‌కి రైన్ టైమ్‌లో మాత్రం విజిట్ చేయండి. ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీరైతే చూస్తారు. మీరు ఏ సైడ్ వెళ్ళినా టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళినా, లెఫ్ట్ సైడ్ వెళ్ళినా, రైట్ సైడ్ అయినా సరే మీకు కంప్లీట్‌గా బీచ్ అయితే ఉంటదిక్కడ. అండ్ నెక్స్ట్ మీరిలా పైన దర్శనం చేసుకున్న తర్వాత
మీ కార్ తీసుకొని కిందకి వెళ్ళి మళ్ళీ అక్కడ కింద పార్కింగ్ చేసుకొని మన శివయ్య దర్శనంకి అయితే వెళ్ళొచ్చు లోపలికి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే ఎంట్రన్స్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ లోపలికైతే వెళ్ళటానికి. అండ్ నెక్స్ట్ ఈ గోపురం అరౌండ్ 20 ఫ్లోర్స్ అయితే ఉంటది. మీకు లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ లోపలికి ఇన్‌సైడ్. అండ్ నెక్స్ట్ ఈ గోపురం ఇన్‌సైడ్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. 20 ఫ్లోర్స్ లిఫ్ట్ కూడా ఉంటది సెపరేట్‌గా వెళ్ళాలంటే గనక మీరు. మొబైల్ పర్మిషన్ అయితే లోపల టెంపుల్ వెళ్ళేంత వరకు పర్మిషన్ అయితే మనకైతే ఉంది. అండ్ నెక్స్ట్ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్ పర్మిషన్ అయితే ఉండదు. కొన్ని కొన్ని సార్లు ఇస్తారు. కొన్ని కొన్ని సార్లు అయితే ఇవ్వరు. మేము వెళ్ళిన టైంలో అయితే మాకు ఆల్మోస్ట్ మొబైల్ పర్మిషన్ అయితే ఇచ్చారు కొంతవరకు. మేము ఎంతవరకు అయితే పాసిబుల్ ఉందో అంతవరకు నేనైతే వీడియో రికార్డింగ్ అయితే చేశాను మీకు నేను. సో, మీరు కూడా ఒకసారి లోపలికి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు అక్కడ కనుక్కొని వీడియో రికార్డింగ్ అయితే చేయండి. అదే కలర్ ఏది బాబా ఆడ పప్పి వేసింది నేను స్వామి దండం పెట్టిన అది పక్కన మా దేవాంశ్ దేవాంశ్ చూసారా అలలు ఎలా ఎగిసిపడుతున్నాయో? ఇక్కడ ఏంటంటే వర్షం కారణం వల్ల ప్రతి ఒక్క చెరువులు మొత్తం అన్నీ ఫుల్ అయిపోయి బీచ్‌లో అయితే కలిసిపోవడం అయితే జరుగుతుంది. సో, దానివల్ల బీచ్ కలర్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువుంది. సో, దీనివల్ల గవర్నమెంట్ ఏంటంటే ప్రెజెంట్ అయితే స్టాప్ చేసింది. ఎవరిని లోపలికైతే పంపట్లేదు. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఓపెన్ అయితే ఉంటాయి. ఇవి ప్రతి ఒక్క వాటర్ గేమ్స్ గానీ, బీచ్ లోపల దిగడం గానీ నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఓపెన్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్ టైమింగ్స్ మీకు మార్నింగ్ 6:00 అయితే స్టార్ట్ అయితే అవుతది. అండ్ మధ్యాహ్నం 1:00 అయితే అగైన్ స్టాప్ చేస్తారు. 1:00 తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి అయితే మీకు ఓపెన్‌లో అయితే ఉంటది. ఇన్‌సైడ్ మీకు భోజనం కూడా ఉంటది. అది ఎక్కడో ఎలానో చూపిస్తాను రండి. టెంపుల్ ఇన్‌సైడ్‌లోనే లెఫ్ట్ సైడ్‌లో అయితే మనం అయితే బయటికి వెళ్ళే టైంలో ఇక్కడైతే ఉంటది భోజనం అయితే. సో, మనం దర్శనం చేసుకున్న తర్వాత ఆ లైన్‌లో అయితే వెళ్ళి భోజనం అయితే చేయొచ్చు. సో, లోపలికెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను. డైనింగ్ అదే కదా దర్శనం అయితే బాగా చేసుకొని మేమైతే ఇప్పుడు భోజనం చేద్దామని అయితే వచ్చాము. మీరు ఎప్పుడన్నా ఈ టెంపుల్‌కి ఒకసారి వెళ్దామంటే గనక 12:00 తర్వాత అయితే వెళ్ళండి. కొంచెం ఫాస్ట్‌గా అయితే మీకు క్రౌడ్ అయితే ఏమి ఉండదు. బేగా పంపిస్తారు లోపలికైతే. మేము ఇంకా భోజనం అయితే చేసి భోజనం కూడా చాలా బాగుంది. భోజనం చేసిన తర్వాత అగైన్ మా కార్ తీసుకొని మేమైతే ఇప్పుడు కిందకైతే వచ్చేసాము. సో, ఈ ట్రిప్ జర్నీ ఎలా ఉందో, ఏంటో ప్రతి ఒక్కటి నా ఇన్‌స్టాలో అయితే నేనైతే ప్రతి ఒక్క వీడియో షేర్ చేశాను. మీకెవరైనా సరే డౌట్లుంటే గనక నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేస్తే నేనైతే క్లియర్ అయితే చేస్తాను మీకు. అండ్ ఎలాంటి ట్రిప్స్ కోసం ఏ టైంలో ఎక్కడికి వెళ్తే బెటరో అనే డౌట్స్ ఉంటే గనక నా ఇన్‌స్టానైతే ఫాలో అయిపోండి. యూట్యూబ్ కూడా. థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.